35 నియోజకవర్గాలు అలాగే 25 ఎంపీ స్థానాలు ఎవరెవరు గెలుస్తారు, ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, ఎన్ని సీట్లు వస్తాయి? సో మనం ఆంధ్రాలో తీసుకుంటే 25 పార్లమెంట్ స్థానాలు, అలాగే 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ వైసీపీ ఒంటరిగా వెళ్తుంది. టీడీపీ, జనసేన, బీజేపీ 3 కూటమిగా వాళ్ళ సీట్లు పంపకం చేసుకుని ఒక సైడు వీళ్ళు ఉన్నారు, రెండో సైడు వైసీపీ ఉంది. వీళ్ళిద్దరూ ప్రస్తుతం యుద్ధానికి వెళ్తున్నారు. సో ఆ యుద్ధానికి వెళ్ళే యుద్ధంలో ఎవరు బలాబలాలు ఎలా ఉన్నాయి, ఎవరు గెలవగలుగుతారు, ఎవరికి ఏ నియోజకవర్గాలు ఏ పార్టీ గెలవబోద్ది అనేది మన జ్యోతిష్యపరంగా ఈ నేను అనుకునే శరీరం అనుకోండి, నేను ఆత్మ అనుకోండి, శరీరం కాదు. నేను చెప్పగలిగేది అయితే నేను 175 నియోజకవర్గాలు నేను తిరగలేదు, ఇది నేను పలికే సత్యం. 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, జనాలని నేను కలవలేదు. అది అయ్యే పని కూడా కాదు. కారు కావాలి, దానికి పెట్రోల్ కావాలి, ఈ డబ్బులన్నీ ఎవరిస్తారు? ఒక సర్వే చేస్తేనే సర్వే సంస్థలకి ఎంతో ఖర్చు అవుతుంది కదమ్మా. ఇప్పుడు నేను ఒక్కడిని తిరగాలన్నా సాధ్యమయ్యే పనా? ఎన్ని మండలాలు ఉన్నాయి? 25 పార్లమెంట్ స్థానాల్లో ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని కోట్ల మంది జనం ఉన్నారు? అది మనం తిరిగే సాధ్యమయ్యే పని కాదు కదమ్మా. కానీ ఆత్మశక్తితో, మన లోపల ఉన్న దివ్యశక్తితో ఒక నియోజకవర్గం మీద దృష్టి పెడితే ఆ నియోజకవర్గంలో 2 లక్షల ఓటర్ల, 2,50,000 ఓటర్లు ఉన్నారా, వాళ్ళ మనసుల్లో ఏముంది అనేది మనం కనెక్ట్ అయ్యి వితిన్ సెకండ్స్ లో మనం తెలుసుకోవచ్చు. ఆ తెలుసుకునేదే జ్యోతిష్ విద్య. అది మనకి ఏదో గురువుల నుంచి రాబట్టి మనం చెప్పబట్టి తెలంగాణలో చెప్పింది జరిగిందైనా అదే జరిగింది. కొన్ని సమయ సందర్భాలు ఉంటాయి, ఆ టైంలో చూసి చెప్తే 100% జరుగుతాయమ్మా. ఇది చెప్పేది అంతేగాని నేనైతే కార్లు వేసుకుని ఇంటింటికి, నియోజకవర్గానికి, ఊళ్ళు తిరిగి చెప్పేది కాదు. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆంధ్ర రాష్ట్రంలో ఈశాన్యంలో ఉంది అరకు పార్లమెంట్ నియోజకవర్గానికి వెళ్తే, అరకు పార్లమెంట్ లో అది ఎస్టీ పార్లమెంటు. అందుట్లో అసెంబ్లీ స్థానాలు 7 ఉన్నాయి. అది అరకు వ్యాలీ, పాడేరు, పాలకొండ, సాలూరు, కురుపాం, రామచంద్రాపురం, పార్వతీపురం, మొత్తం 7 ఉన్నాయమ్మా. ఇక్కడ అరకు వ్యాలీ ఎస్టీ, పాడేరు ఎస్టీ, పాలకొండ ఎస్టీ, సాలూరు ఎస్టీ, కురుపాం ఎస్టీ, రామచంద్రాపురం ఎస్టీ, పార్వతీపురం మాత్రం ఎస్సీ. ఈ 7 నియోజకవర్గాల్లో కూడా వైసీపీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే అరకు పార్లమెంట్ సీటు కూడా వైసీపీకే వస్తుంది, గెలుపు అవకాశాలు ఉన్నాయి. సో ఇక నెక్స్ట్ అరకు అయిపోతే శ్రీకాకుళం. శ్రీకాకుళం పార్లమెంట్లో ఆముదాల వలస, ఇచ్చాపురం, టెక్కలి, నర్సన్నపేట, పలాస, పాతపట్నం, శ్రీకాకుళం 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఈ 7 కాన్స్టిట్యున్సీల్లో సో ఆముదాల వలస కూటమికి అవకాశం ఉంది, ఇచ్చాపురం వైసీపీకి అవకాశం ఉంది, టెక్కలి కూటమికి అవకాశం ఉంది, నర్సన్నపేట వైసీపీకి అవకాశం ఉంది, పలాస కూటమికి అవకాశం ఉంది, పాతపట్నం కూటమికి అవకాశం ఉంది, శ్రీకాకుళం వైసీపీకి అవకాశం ఉంది. ఇక్కడ కూటమికి 4 స్థానాలు అవకాశాలు ఉన్నాయి. సో వైసీపీకి 3 స్థానాలు అవకాశం ఉన్నాయి. ఇక్కడ శ్రీకాకుళం పార్లమెంట్లో కూటమి అభ్యర్థి ఎంపీగా గెలుస్తాడు. సో నెక్స్ట్ విజయనగరం పార్లమెంటు. విజయనగరం పార్లమెంట్ తీసుకుంటే విజయనగరం పార్లమెంట్లో కూడా 7 అసెంబ్లీ నియోజకవర్గాలు. అది ఎచ్చెర్ల, రాజాం, బొబ్బిలి, చీపురుపల్లి, గజపతి నగరం, నెల్లిమర్ల, విజయనగరం 7 పార్లమెంటు స్థానాల్లో ఎచ్చెర్ల వైసీపీకి అవకాశం ఉంది, రాజాం వైసీపీకి అవకాశం ఉంది, బొబ్బిలి కూటమికి అవకాశం ఉంది, చీపురుపల్లి టైట్ ఫైట్లో ఎడ్జిలో వైసీపీ బయటపడవచ్చు. సో గజపతి నగరం టైట్ ఫైట్లో కూటమి అభ్యర్థి బయటపడవచ్చు. నెల్లిమర్ల కూటమికి అవకాశం ఉంది, విజయనగరం వైసీపీకి అవకాశం ఉంది. మొత్తం మీద విజయనగరంలో 4 వైసీపీ, 3 కూటమి స్థానాలకి అవకాశాలు ఉన్నాయి. సో విజయనగరం పార్లమెంట్లో కూడా హోరాహోరీగా జరిగిన పార్లమెంట్ స్థానం అయితే వైసీపీకి ఎడ్జ్ ఉంది. నెక్స్ట్ ఇంక విశాఖపట్నం అమ్మ. విశాఖపట్నం పార్లమెంట్లో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 7లో విశాఖ నార్త్, గాజువాక, విశాఖ ఈస్ట్, విశాఖ సౌత్, విశాఖ వెస్ట్, భీమిలి, శృంగవరపుకోట 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7లో విశాఖ నార్త్
కూటమికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గాజువాక టైట్ ఫైట్లో వైసీపీ ఎడ్జ్లో బయటపడవచ్చు. అలాగే విశాఖ ఈస్ట్ కూటమే, విశాఖ సౌత్ వైసీపీ, విశాఖ వెస్ట్ టైట్లో కూటమే, అలాగే బొబ్బిలి వైసీపీ, శృంగవరపు కోట టైట్లో. సో ఇక్కడ వైసీపీకి 3, కూటమికి 4 స్థానాలు వైజాగ్ పార్లమెంట్లో. సో వైజాగ్ పార్లమెంటు కూటమికి వెళ్ళదు, ఎంపీ సీట్. నెక్స్ట్ 5వ నియోజకవర్గం అనకాపల్లి. అనకాపల్లిలో చోడవరం, మాడుగుల, అనకాపల్లి, పెందుర్తి, యలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం 7 కాన్స్టిట్యున్సీ ఉన్నాయమ్మా. 7 కాన్స్టిట్యున్సీలో చోడవరం టైట్ ఫైట్ కూటమికి అవకాశాలు, అలాగే మాడుగుల టైట్ ఫైట్లో వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. అనకాపల్లి టైట్ ఫైట్లోనే కూటమికి, అలాగే పెందుర్తి కూడా టైట్ ఫైట్లోనే కూటమికి, యలమంచిలి ఒకటి వైసీపీకి, పాయకరావుపేట వైసీపీ ఎస్సీ కాన్స్టిట్యున్సీ అది, అలాగే నర్సీపట్నం కూటమి. ఇక్కడ వైసీపీకి 3, కూటమికి 4. ఇక్కడ కూడా వైసీపీకి 3 స్థానాలు, కూటమికి 4 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ అనకాపల్లి పార్లమెంట్ మాత్రం టైట్ ఫైట్ అమ్మా, చాలా టైట్ ఫైటే ఉంది. ఎవరు వస్తారనేది చెప్పలేము. మళ్ళీ ఒక నెల ఆగాక నామినేషన్ వేసి విత్డ్రా చేసుకున్నాక ఈ పార్లమెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. అదే నియోజకవర్గాలకు అప్పుడు మెజారిటీ కూడా ఎవరెవరికి ఉన్నది విత్డ్రా అయ్యాక అభ్యర్థులను బట్టి మాట్లాడదాం. ఇక 6వది కాకినాడ పార్లమెంటు. కాకినాడ పార్లమెంట్ లో వచ్చేసి 7 నియోజకవర్గాల్లో తుని, పత్తిపాడు, పిఠాపురం, కాకినాడ, పెద్దాపురం, కాకినాడ సిటీ, జగ్గంపేట 7 నియోజకవర్గాలు. 7 నియోజకవర్గాల్లో తుని వైసీపీ, ప్రతిపాడు వైసీపీ, పిఠాపురం వైసీపీ, కాకినాడ కూటమి, పెద్దాపురం టైట్ ఫైట్ లో కూటమికి అవకాశాలు ఉన్నాయి. కాకినాడ సిటీ వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. జగ్గంపేట కూటమి. ఇక్కడ వైసీపీకి 4, కూటమికి 3 సీట్లు. ఫైనల్ గా కాకినాడ పార్లమెంట్ వైసీపీకే దక్కే అవకాశాలు ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అమలాపురం పార్లమెంట్ అమ్మ. అమలాపురం పార్లమెంట్ లో రామచంద్రాపురం, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు ఎస్సీ కాన్స్టిట్యున్సీ, అమలాపురం కూడా ఎస్సీ కాన్స్టిట్యున్సీ అమ్మ. అలాగే గన్నవరం ఎస్సీ, కొత్తపేట, మండపేట. ఈ గన్నవరం ఎస్సీ, అమలాపురం 2 ఎస్సీ, రాజోలు కూడా ఎస్సీ అమ్మ. సో ఈ రామచంద్రాపురంలో వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. ముమ్మిడివరంలో కూటమికి అవకాశాలు ఉన్నాయి. అమలాపురం ఎస్సీలో వైసీపీకే ఎడ్జిలో అవకాశాలు ఉన్నాయి. సో రాజోలు కూటమికి అవకాశాలు ఉన్నాయి. గన్నవరం కూడా కూటమికి అవకాశాలు ఉన్నాయి. కొత్తపేట కూడా కూటమి అభ్యర్థికి అవకాశాలు ఉన్నాయి. ఒక మండపేట వైసీపీ అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ వైసీపీకి 3, కూటమికి 4 ఉన్నాయి. సో ఇక్కడ అమలాపురం ఎంపీ సీట్ కూడా కూటమి గెలుచుకునే అవకాశం ఉంటుందా? అవకాశాలు ఉన్నాయి. ఇక 2వది రాజమండ్రి. 8వ పార్లమెంట్ రాజమండ్రి. రాజమండ్రిలో అనపర్తి, రాజానగరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం ఈ 7 స్థానాల్లో అనపర్తి వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. రాజానగరం టైట్ ఫైట్ కూటమికే వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. రాజమండ్రి సిటీ వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. రాజమండ్రి రూరల్ కూటమికి అవకాశాలు ఉన్నాయి. కొవ్వూరు ఎస్సీ వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. నిడదవోలు కూటమి అభ్యర్థి గెలుస్తాడు. ఇక గోపాలపురం ఎస్సీ కాన్స్టిట్యున్సీ అది వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ వైసీపీకి 4, కూటమికి 3 స్థానాల అవకాశాలు ఉన్నాయి. టోటల్ గా రాజమండ్రి పార్లమెంటు ఎడ్జిలో అయినా వైసీపీకే గెలిచే అవకాశాలు